దిగేంద్ర కుమార్ పరస్వాల్ గారు. వీరు మహావీర చక్ర అవార్డు పొందినటువంటి వ్యక్తి అండ్ వీరు రాజ్పుతానా రైఫిల్స్ లో పనిచేశారు. సో ఆల్మోస్ట్ వారి శౌర్య పరాక్రమాల గురించిన వివరాలు ఒకసారి చెప్తారు. మనకు ఇప్పుడు యాక్చువల్ గా జూన్ జూలై 2 నెలలు కూడా మనకు కార్గిల్ కి సంబంధించినటువంటి పీరియడ్. కార్గిల్ విజయ్ దివస్ రాబోతోంది కాబట్టి జూన్ జూలైలో కార్గిల్ లో బలిదానం ఇచ్చిన వాళ్ళనే మనం కవర్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ పోయినసారి మనం విక్రమ్ బత్రాని కవర్ చేశాము. ఈసారి మనం దిగేంద్ర కుమార్ జీని కవర్ చేస్తాం. ఈయన మహావీర్ చక్ర అవార్డు. ఈయన 1969లో జన్మించారు. ఈయన అది జూలై 3వ తారీఖున జన్మించారు. అందుకని జూలైలో ఆయనను కవర్ చేయడం కూడా అది కూడా ఒక ముఖ్య ఉద్దేశం. ఈయన రాజస్థాన్ సికర్లో పుట్టారు. సికర్లో పుట్టి ఈయన మనకు 1985లో మనకు 2nd బెటాలియన్ రాజ్పుటానా రైఫిల్స్ లో ఈయన భర్తీ అయ్యారు. ఈయన ఫస్ట్ ఈయనని కశ్మీర్ లో యాంటీ ఇన్సర్జెన్సీ కింద డిప్లాయ్ చేశారు. కశ్మీర్ ఇన్సర్జెన్సీలో షోపియాన్ లో, కుల్గామ్ లో, కుప్వాడాలో ఈయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కౌంటర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి ఈయనకు ఆల్రెడీ అప్పుడే అవార్డులు ఈయనకి ఇచ్చారు. 1993లో ఆయనకి సేనా మెడల్ బహుకరించారు. అంటే ఈ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ లో ఆయన చేసిన అద్భుతాల దృష్ట్యా ఆయనకు అప్పుడే అవార్డ్స్ వచ్చాయి. తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయన్ని ఆపరేషన్ పవన్ అన్నటువంటిది IPKF మనకు శ్రీలంకలో డిప్లాయ్ చేసినటువంటి ఏదైతే మన సైన్యం వెళ్ళిందో, పీస్ కీపింగ్ ఫోర్స్ ఏదైతే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ వెళ్ళిందో దాంట్లో ఈయన డిప్లాయ్ చేసి అక్కడ తెలుసు మనం ఎంత దారుణంగా దెబ్బతిన్నామో మనకు తెలుసు. మన సైన్యానికి యుద్ధం చేయడం తెలుసు, సరిహద్దులు దాటుకుంటూ వెళ్ళి యుద్ధం చేయడం కూడా తెలుసు. కానీ అర్బన్ వార్ఫేర్, పట్టణాలలో గ్రామాలలో ప్రజలు ఉండగా ఎలా యుద్ధం చేయాలో తెలియలేదు. మనకు అక్కడ నేర్చుకున్నాము. IPKF లో మనకు వచ్చిన అనుభవం ఆధారంగానే కాశ్మీర్ కాపాడుకోగలిగాం. లేకపోతే కాశ్మీర్లో మన సైన్యానికి గతంలో 65 కానీ 71 కానీ యుద్ధంలో సరిహద్దు దాటి యుద్ధం చేయడమే తెలుసు. కానీ ఊర్లలో పట్టణాల్లో సివిలియన్ ఎయిర్లైన్స్ చేయడం వాళ్ళకి శక్తి లేదు వాళ్ళ దగ్గర. అటువంటి పరిస్థితుల్లో ఈయన అక్కడ పంపించారు. ఆయనకు ఇచ్చినటువంటి ఒక పర్టికులర్ ఏరియాలో 5 మంది టెర్రరిస్టులు వీళ్ళ మీద కాల్పులు జరిపేసరికి ఈయన బెటాలియన్ లో ఉన్నటువంటి ఈయనతో పాటు ఉన్నటువంటి తోటి సైనికులు చనిపోయారు. 3 చనిపోయారు. చనిపోతే వీళ్ళు వాళ్ళని వేటాడుతూ వెడితే కనుక లోకల్ ఎమ్మెల్యే ఇంట్లో దాచుకున్నారు. లోకల్ ఎమ్మెల్యే ఇంట్లో దాచుకుంటే వీళ్ళు ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు, మీరు వాళ్ళని అప్పచెప్పండి లేకపోతే మేము యాక్షన్ చేయాల్సి వస్తుంది అని. ఎమ్మెల్యే పర్మిషన్ ఇవ్వలేదు, మీరు వాళ్ళ మీద యాక్షన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా వినకుండా వీళ్ళు వెళ్ళి యాక్షన్ చేసేసరికి యాక్షన్ లో 5 మంది టెర్రరిస్టులు చనిపోయారు. అంటే తమిళ్ ఈలం టెర్రరిస్టులు వాళ్ళు చనిపోయారు, ప్లస్ ఎమ్మెల్యే కూడా చనిపోయాడు. చనిపోయేసరికి ఈయన మీద చాలా దారుణమైనటువంటి అభియోగాలు మోపి ఈయనని రెస్ట్రైన్ కూడా చేశారు, ఈయన అరెస్ట్ కూడా చేశారు, ఈయన మీద కేసులు పెట్టారు. చాలా విపరీతమైనటువంటి ఈయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అంటే అప్పుడు మన ఆర్మీ చీఫ్ ఒక చాలా ఫేమస్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. మేము శ్రీలంకలో వీఆర్ ఫైటింగ్ విత్ 1.5 హ్యాండ్స్ టైడ్ బిహైండ్ అని చెప్పారు. ఒక చేయి మొత్తం ఇలా వెనక్కి కట్టేశారు, ఇంకో చేయి కూడా సగం కట్టేశారు, ఇలా యుద్ధం చేయాలి మేము, అటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేస్తున్నాం అన్నారు. సో టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళు వీళ్ళని చంపేశారు, వాళ్ళని చంపడానికి పెడితే కానీ వాళ్ళు దాచిపెట్టుకున్నారు. సో అర్బన్ వార్ఫేర్ లో ఎలా ఇటువంటి పరిస్థితులు వస్తాయన్నది దాంట్లో ఈయన చాలా పెద్ద ఉదాహరణ. అటువంటి పరిస్థితులు ఆయన ఫేస్ చేశారు. ఇది ఒక ఘటన. రెండవ ఘటన, ఒక అడవి ప్రాంతంలో మన పారా ట్రూపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరుక్కుపోయారు. చుట్టూతున్న ఒక నది, చిన్న వాగు తప్పితే మిగతా 3 సైడ్స్ కూడాను ఈ LTT టెర్రరిస్టులు అందరూ కూడాను దాన్ని వాళ్ళు చుట్టుముట్టారు. సో వీళ్ళందరూ కూడా 30 పైచీలకు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చనిపోయేటువంటి పరిస్థితి, తట్టుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళకు మెసేజ్ ఇస్తే కనుక, అంటే వాళ్ళు అక్కడి నుంచి హెడ్ క్వార్టర్స్కి మెసేజ్ ఇస్తే ఈయనను పంపించారు. మనకు దిగేంద్ర కుమార్ గారిని పంపిస్తే ఆయన ఒక చిన్న బోట్ తీసుకువెళ్ళి చాలా ఎక్స్ప్లోజివ్స్ అన్ని తీసుకువెళ్ళారు. వెళ్ళి క్వైట్గా వెళ్ళి వీళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చారు. ప్లస్ అక్కడ ఈయన ఈ వెపన్స్ పెట్టి, ఇక్కడ ఈ అమ్యునిషన్ పెట్టి పేల్చేసేసరికి 38 మంది LTT టెర్రరిస్ట్ని చంపగలిగారు. ఒక్క వ్యక్తి ఇంత పెద్ద సాహసంగా వెళ్ళి ఇంత పెద్ద ఆపరేషన్ ని ఆయన విజయవంతంగా చేసి తీసుకురాగలిగారు. కానీ మనకు IPKF అనేసరికి అందరూ మన దేశంలో అందరూ తిట్టేవాళ్ళే ఉంటారు. ఎస్పెషలీ ద్రావిడ పార్టీలు, DMK, AIDMK వీళ్ళందరూ కూడాను ఏదో తమిళను ఊచకోత కోసింది, మన ఉత్తరాది నుంచి వచ్చిన మనకు ఆర్యులు అన్నటువంటి ఒక పనికిమాల నేరేటివ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ IPKF వెనక్కి తిరిగి వచ్చినప్పుడు మనకు కరుణానిధి ఈవెన్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి పోర్ట్ కూడా వెళ్ళలేదు. అంత దారుణమైన పరిస్థితి. మనకు సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చాలా తప్పు చేసాం, మనం వెళ్లకుండా ఉండవలసింది, గాంధీ వారసులం మనం, ఇంకో దేశాల్లో వెళ్ళి యుద్ధం చేయకూడదు,
ఇటువంటి పనికి మాలినటువంటి narratives అన్ని విన్నాము. కానీ ఇంత సాహసోపేతమైనటువంటి యుద్ధాలు అక్కడ చేశారు, ఇటువంటి వ్యక్తులు చేశారు కాబట్టి కాశ్మీర్లో మనం ఇన్సర్జెన్సీని తట్టుకోగలిగాము, నార్త్ ఈస్ట్ లో తట్టుకోగలిగాము, ఈ రోజు మనం కాపాడుకోగలిగాము. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఫైనల్ గా ఈయనని కార్గిల్ డిప్లాయ్ చేశారు. కార్గిల్ డిప్లాయ్ చేస్తే ఈయన టోలోలింగ్ హిల్స్ మీద 4950 అన్నటువంటి ఒక పీక్ ని క్యాప్చర్ చేయడానికి పెడుతున్నప్పుడు ఈయనకు గన్నింగ్ యాక్టివిటీ ఇచ్చారు, ఫైరింగ్ చేస్తున్నారు. 9 బంకర్స్ ఉన్నాయి వాళ్ళకి. దాంట్లో ఫస్ట్ బంకర్, 9th బంకర్, ఈ 2 ఈయనకి ఇచ్చారు. మిగతా బంకర్స్ అన్ని వాళ్ళ కొలీగ్స్ ఫైర్ చేయాలి. చాలా ఈజీగా సునాయాసంగా దీన్ని క్యాప్చర్ చేయొచ్చు అని అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్ గా అక్కడి నుంచి కౌంటర్ ఫైర్ వచ్చేసరికి ఈయన కంటింజెంట్ లో ఉన్నటువంటి 4-5 మంది చనిపోయారు. ఈయనకు కూడా భుజానికి తగిలాయి, బుల్లెట్స్ తగిలి రమారమి 18 బుల్లెట్లు ఆయన యొక్క చెస్ట్ ఆర్మరీకి తగిలాయి. కానీ ఒక బుల్లెట్ తగిలింది. తగిలితే కూడా బేఖాతరు చేసి ఈయన ఫైరింగ్ చేసి రమారమి 40 మంది అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ సైనికులని 48 మంది సైనికులను చంపడంలో ఈయన చాలా కీలక పాత్ర పోషించారు. దాంతో అంత సాహసోపేతంగా ఆయన దెబ్బ తగిలి చనిపోయే పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన తట్టుకోగలిగినటువంటి వ్యక్తి, అటువంటి చాలా బ్రేవ్, చాలా సాహసంగా ఆయన యుద్ధం చేసినందుకు ఆయనకు 15 ఆగస్టు 1999లో ఆయనకి మహావీర్ చక్రతోటి సన్మానించారు. మహావీర్ చక్ర తెలుసు మనకు, 2nd హైయెస్ట్ మిలిటరీ అవార్డ్. ఆయనకి దాంతో సన్మానించారు. ఆయన ఆఫ్ కోర్స్ 2005లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి అంటే మనకు ప్రతిసారి ఒక బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తిని చెప్పకపోవచ్చు, అంతటి మృత్యు దాకా వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఈయన ఒకరు. శ్రీలంకలో కావచ్చు, టెర్రరిస్టులతో కావచ్చు, కార్గిల్లో కావచ్చు. అంటే ఆయన ప్రాణానికి లెక్క చేయకుండా ఇంత సాహసోపేతంగా యుద్ధం చేసినటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకుంటున్నాము. కాబట్టి ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయుర్దాయం ఇచ్చి భగవంతుడు ఆయనని, ఆయన కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి మనం కోరుకుందాము. అటువంటి వ్యక్తి యొక్క ఈ సాహస చర్యలు రాబోయే తరానికి, మన యువతకు, సైన్యానికి ప్రేరణాదాయకంగా ఉంటాయని, అటువంటి వారి గాథలను మనం పదే పదే చెప్పుకోవడం వల్ల మన ఈ రోజు దేశం సురక్షితంగా ఉందంటే మనకు ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి బలిదానాలను మనం గుర్తు చేసుకొని కొంత గొప్ప రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి వీళ్ళని గుర్తు చేసుకుంటున్నాము. కాబట్టి భగవంతుడు దీన్ని చల్లగా చూడాలని, కాపాడుకోవాలని చెప్పి మనం ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.